తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్లో శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునకి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ఎలా సాగనుంది? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ కేసులో అప్పుడు A6 గా శ్రవణ్ రావు ఉన్నారు. ఇప్పటికే నలుగురు అధికారులను అరెస్ట్ చేశారు. వాళ్ళు జైలు నుంచి రిలీజ్ కూడా అయ్యారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంకా ఆయన యుఎస్ లోనే ఉన్నారు. ఆయన ఆసక్తి దొరుకుతుంది. అయితే ఇతను శ్రవణ్ రావు A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావుని పోలీసులు ఎట్టకేలకు ఇక్కడ తెలంగాణకు రప్పించారు. అక్కడికి వచ్చిన తర్వాత అతనికి కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాలని అతనికి ఆదేశించింది. గతంలో ఆయన ఇక్కడికి వచ్చిన సమయంలో ఇప్పటికీ 3 సార్లు ఆయన విచారించారు. ఆయన వాడిన మొబైల్ ఫోన్ ని అప్పట్లో వాడిన మొబైల్ ఫోన్ ని పోలీసులకు ఇవ్వాలని ఆయన విచారణ అధికారులు ఆయన్ని ఆదేశించారు. సో ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన మొబైల్ ఫోన్ కూడా అతనికి తీసుకురాలేదు. మరొకసారి వచ్చి ఆయన మొబైల్ కూడా రెండోసారి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ ని ఇచ్చారు. కానీ అందులో ఎలాంటి సమాచారం పోలీసులకు లభించలేదు. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీతో చేసినట్టుగా అప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళ పేరుని ప్రధానంగా ప్రస్తావించారు. అప్పుడు 4 అధికారులు విచారణ భాగంగా. సో వాళ్ళు చెప్పినటువంటి సమాచారం శ్రవణ్ రావు ఇందులో కొంతమంది డేటా ఇచ్చి అందులో రాజకీయ నేతలకు సంబంధించినటువంటి వివరాలు వాళ్ళకి ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసామనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపించారు. శ్రవణ్ రావు కూడా ఇందులో భాగమని ఆ పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఈ కేసులో భాగంగా అతను విచారిస్తే అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, దానివల్ల జరిగినటువంటి లబ్ధి మీద ఆరా తీయనున్నారు. అతని మొబైల్ ఫోన్ డేటాని రీట్రేవ్ చేస్తే కొంత కీలకమైనటువంటి సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ సిట్ దర్యాప్తు ప్రత్యేక అధికారిగా ఉన్నారు. సో ఏసీపీ వెంకటగిరి అతన్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. అతని ఫోన్ డేటాని రీట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతన్ని విచారించిన తర్వాత అతను ఇచ్చినటువంటి వివరాల మేరకు మరికొంతమంది రాజకీయ నేతలను కూడా ఇందులో విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.